హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేను నా ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో వచ్చేసి నేను కార్టూన్ ఫేస్ పెట్టి చేయడం జరిగింది. ఒక 2-3 వీడియోల వరకు నేను కార్టూన్ ఫేసే పెట్టాను. ఇంకా తర్వాత నుంచి తీసిన వీడియోలన్నీ కూడా నేను నార్మల్ నా ఫేసే చూపించాను. అయితే నేను ఫస్ట్ పెట్టిన వీడియోలో ఏంటంటే చాలామంది కామెంట్ చేశారు, కార్టూన్ ఫేస్ ఎలా పెట్టావక్క, మాకు కూడా కొంచెం వీడియో తీసి పెట్టు అనేసి. అందుకనే ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఇది టెక్ ఛానల్ కాదు కానీ అందరూ కొంతమంది అడిగారు కదా అనేసి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్ ఓపెన్ చేసి స్నాప్చాట్ అని టైప్ చేయాలి. పైన SNAPCHAT స్నాప్చాట్ అని టైప్ చేస్తే అక్కడ ఎల్లో కలర్లో వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లాగిన్ అడుగుతుంది, లాగిన్ అవ్వాలి. ఇప్పుడు అన్నిటికీ ఎలా అడుగుతుంది, ఎలా ఇచ్చేయాలి. ఎలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ అవుతుంది కెమెరా. ఇందులో రకరకాలుగా ఉంటాయి, అంటే ఎలాంటి ఫొటోస్ కావాలన్నా ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ఫుల్గా, అంటే రకరకాలుగా ఉంటాయి. ఇందులో మనం లేచి స్నానం చేయకుండా అందులో ఫొటోస్ తీసుకున్న మేకప్ వేసుకున్నట్టే వస్తుంది. అలాగే రకరకాలుగా పెళ్ళి కూతురుగా వస్తున్నాయి కదా షేడ్స్, అలా రకరకాలుగా వస్తాయి. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ యాప్, కొంతమందికి తెలియదేమో, అందుకే అడిగారు. ఇలాగే ఫొటోస్ వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఫిల్టర్స్ చాలా ఉంటాయి. ఇందులో ఏ ఫిల్టర్ యూస్ చేసి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఏవైనా మనం తీసుకోవచ్చు. అయితే నా ఫస్ట్ వీడియోలో కార్టూన్ ఫేస్ ఎలా పెట్టానో చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్నాప్చాట్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి కార్టూన్ స్టైల్ 3D స్టైల్ అని టైప్ చేయండి. చాలా వస్తాయి. కార్టూన్ కిడ్ అని, కార్టూన్ కిడ్ 2 అని, కార్టూన్ స్టైల్ అని చాలా వస్తాయి. నేను కార్టూన్ స్టైల్ 3D నేను యూస్ చేశాను నా వీడియోలో. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగో చూడండి, ఆ విధంగా వచ్చింది. అక్కడ సెంటర్లో అది ఉంది కదా, అక్కడ ఆ ఫోటో మనం సేవ్ చేసుకోవడానికి కూడా అవుతుంది. ఇంకా మనం వీడియో కావాలంటే అక్కడ చూసారా సేవ్ బటన్ అని ఉంది, దాని మీద సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి వీడియో కావాలంటే అక్కడ సెంటర్లో ఆ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఉంచాలి. ఓన్లీ ఏంటంటే ఇది సెల్ఫీ వీడియోనే అవుతుంది. మనకి బ్యాక్ కెమెరా నుండి తీయాలంటే వేరే వాళ్ళు ఉండాలి, హెల్ప్ కావాలి మనకి. వేరే వాళ్ళు హోల్డ్ చేసి పట్టుకొని మనకి వీడియో తీస్తే మనకి వీడియో మొత్తం కార్టూన్ ఫేస్ వస్తుంది. ఓన్లీ చిన్న క్లిప్కి అయితే మనం సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ హోల్డ్ చేసి పట్టుకొని ఉంటేనే వీడియో ప్లే అవుతుంది. మనం చేయి తీసేస్తే అక్కడ అది ఆగిపోతుంది. ఇంక ఇలా తీసుకున్న వీడియోని మనం ఫోటో ఎలా సేవ్ చేసామో సేమ్ అలాగే వీడియోని కూడా అలాగే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే ఆల్బంలో సేవ్ అవుతుంది. ఇంక ఇంతే అండి వీడియో. ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలిసిందైతే ఇదే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాది టెక్ ఛానల్ అయితే కాదు కానీ మీరు ఏదో అడిగారని నేను చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.